లో అవయవ దానంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అవయవాలు దానం చేసేందుకు గొప్ప మనస్సు ఉండాలి. అవయవ దానం చేయటానికి అందరూ ముందుకు రావాలి. అవయవాలను దానం చేసిన వాళ్లు చనిపోయినా బతికి ఉన్నట్లే లెక్క అంటూ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో 8 ఏళ్లలో 800 మంది ముందుకు వచ్చారని, ఏపీలో అవయవ దానం చేసే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అవయవ దానం చేసేందుకు ఐపీఎస్, ఐఏఎస్లు కూడా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి సూచించారు. ఈ సమావేశం సాక్షిగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తన అవయవ దానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక మనిషికి ప్రాణదానం చేయటం అంటే ఏదన్నా యాక్సిడెంట్లో లేదంటే ఇంకొక విధంగానో ఒక బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే దాని ద్వారా ఎలాగో మట్టిలో కలిసిపోయే అవయవాల ద్వారా ఇంకొక మనిషికి జీవితం ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది దాదాపు దేవుడు చేసినటువంటి అంత పని. ఒక మనిషికి ప్రాణదానం చేయటం అంటే ఆల్మోస్ట్ చనిపోతున్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు, గుండె, లివరు, కిడ్నీ, మరి ఇటువంటి లంగ్స్, ఇటువంటి ఆర్గాన్స్ అన్నింటిలో ఎన్ని విలువైన ఎన్ని మ్యాచ్ అవుతాయో చూసి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. దాన్ని మనం పబ్లిక్లోకి ఎక్కువ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఎన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఎందుకు చనిపోతున్నప్పుడు మరి ఎదుటి వ్యక్తికి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్స్ని వాళ్ళకి కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి మోటివేట్ చేస్తే కొంతవరకు మరి ఆర్గాన్స్ ఖచ్చితంగా ఇవ్వటానికి ఆ కుటుంబాలు ముందుకు వస్తాయి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ హెల్త్ మినిస్టర్ సత్యప్రసాద్ యాదవ్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిఎంఈ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ బ్రహ్మాండమైనటువంటి టీం ఉంది మనకి. పక్క రాష్ట్రాల గురించి చెప్పుకుంటాం కానీ పక్క రాష్ట్రాల కన్నా మెరుగైనటువంటి టీం. ఎందుకంటే గుంటూరులో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు గోఖలే గారు అనుకుంటా, డాక్టర్ గోఖలే గారు. మాకు బాగా గుర్తుంది. ఇప్పుడే 3 సర్జరీలు చేసి దాదాపు దేశంలోనే 1-2 ప్లేస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. ఏదన్నా యాక్సిడెంట్లో లేదంటే ఇంకొక విధంగానో జగనన్న